దారి తప్పిన కూతుర్ల కోసం ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు నాగేశ్వరరావు గారు. అసలు తన పిల్లలు చేసినటువంటి తప్పేంటి? అతను ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి వచ్చారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సో నాగేశ్వరరావు గారు వాళ్ళ కూతుర్ల గురించి చెప్పడానికని ఇక్కడికి వచ్చారండి. అసలు సమస్య ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ షోకి చాలా నుంచి చూస్తున్నానండి. హ్మ్. మీ షోకి చాలా మంది వస్తున్నారు. హ్మ్. ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే కుటుంబ ప్రాబ్లమ్స్ ఉండి, భార్యాభర్తల గొడవలు ఉండి, హ్మ్. అక్రమ సంబంధాలు ఇవన్నీ మీరు బాగా సాల్వ్ చేస్తున్నారని తెలుసుకుని హ్మ్. నేను మీ షోకి యాక్చువల్‌గా తండ్రి ఎప్పుడూ రాడు. హ్మ్. కూతురు ఒక చెడు మార్గాల గురించి చెప్పడం కోసం నా కంట్రోల్ తప్పారు. మీ అమ్మాయిల గురించి వచ్చారు మా ఈరోజు. అమ్మాయిల గురించి వచ్చానండి. ఇద్దరు అమ్మాయిలండి. నాకు ఇద్దరు అమ్మాయిలండి. భార్య పోయాక చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నానండి నేను. అయ్యో. ఆవిడ ఎంతకాలం నుంచి చనిపోయింది? ఆ చిన్న అమ్మాయి పుట్టగానే చనిపోయిందండి. అయ్యో. ఇప్పుడు పెద్ద అమ్మాయి వయసు ఎంత, చిన్న అమ్మాయి వయసు ఎంత? ఇద్దరు ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చారండి. ఒకళ్ళు డిగ్రీ ఒకళ్ళు ఇంటర్మీడియట్ అండి హుహు. చదువుతున్నారండి. ఇంకో మ్యారేజ్ చేసుకున్నారా మీరు? నేనేం చేసుకోలేదు. పిల్లల్ని పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. చూసుకుంటూనే ఉన్నానండి నేను. అంటే ఆవిడ దగ్గర దగ్గర చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది ఆవిడ. అవుతుంది. నా పిల్లలే నాకు జీవితం అని చెప్పేసి ఏదడిగితే అది ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో జాయిన్ చేసిన కాడి నుంచి నా స్తోమతకు మించి వాళ్ళు అడిగిందల్లా మంచి మంచి డ్రెస్సులు అంటే డ్రెస్సులు. వాళ్ళ కోసం ఏదైనా- బతుకుతున్నారు మీరు ఒక రకంగా లైఫ్ అంతా. అవునండి. వాళ్ళు సైకిల్ అంటే సైకిల్ ఏదంటే అది నా స్తోమతకు మించే కొని చాలా ఇదిగా చూసేవాడిని అండి. వీళ్ళు కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళాక మళ్ళీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కదండి. మార్పులు చాలా కనపడినాయండి నాకు వీళ్ళలో. ఇద్దరు గురించి చెప్తున్నారు, ఒక అమ్మాయి గురించి ఇద్దరు మీదనండి. ఇద్దరిని ఒకే అంశం గురించి ఒకే మాట్లాడుతున్నారు, అంశం అండి. విడివిడిగా కాదు. కాదండి. చెప్పండి సార్. కాలేజీకి పంపించారు. అసలు రావడానికి మెయిన్ కారణం వేరండి. అది వీళ్ళ రూముల్లో నెత్తినప్పుడు ఏదో పౌడర్ లాంటిది ఒకటి దొరికిందండి నాకు. మత్తులాగా ఏదో ఉంది. అదో వైట్గా ఉందండి. అది అసలు కారణం ఏంటంటే అండి, వీళ్ళిద్దరిని నమ్ముకుని ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. అంత దారుణంగా వీళ్ళు వెళ్ళిపోతారని నేను అనుకోలేను. చాలా ఇదిగా పెంచాను నేను. నా చేయి దాటిపోయారండి. ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వస్తే ఏమన్నా పరిష్కారం చేస్తారని ఏంటి సార్ 10th వరకు బాగా చదివారా వీళ్ళు? వరకు బాగానే చదివారండి. కాలేజీ లైఫ్ ఎంటర్ అయినాక రెక్కలు వచ్చేసినాయి వీళ్ళకి. వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. తర్వాత నేను ఫ్రీ ఖర్చులకి లగ్జరీకి అలవాటు పడిపోయారండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు డబ్బులు వీళ్ళకి? అది తెలియదండి. మీకు నన్ను కూడా మీ స్తోమత కంటే మీరు ఎక్కువ పోషిస్తున్నారు వాళ్ళని. పోషించాను. అంటే ఫీజులు కడతారు, మంచి బట్టలు ఇవ్వగలుగుతారు, కానీ ఉం. లగ్జరీ లైఫ్ కి అయితే మీరు ఎవరుగా ఒకసారి లేదు. సినిమాకి పంపిస్తారు తప్ప. అంతేనండి. సో ఇంత లగ్జరీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీకేం డౌట్ రాలేదా? లేకపోతే అసలు మీకు తెలియకుండా మేనేజ్ నాకు చేశారు? తెలియదండి. మూడు మీరు అంశాలు అడిగారు. చెప్పారు. ఇవన్నీ జరిగినాక తెలిసింది ఇవంతా ఆ. కూడా. శేఖర్ గారు, అబ్బాయి మూడు చని- అంశాలు చెప్పారు మీరు. చెప్పండి. ఒకటి ఏంటంటే ఆ తెల్లని పౌడర్ గురించి ఒకటి చెప్పారు. వీళ్ళిద్దరు వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే లగ్జరీకి బాగా అలవాటు పడ్డారని చెప్పారు. ఈ అవును. మూడైనా సమస్యలు ఇంకేమన్నా? చదువు వెనకబడిందా? చదువు మామూలు యాజ్ ఇట్ ఈజ్ అండి. చదువు యాక్టివిటీ. ముఖ్యంగా ఏంటంటే ఈ మూడు అంశాలు కాదు, వీళ్ళిద్దరి యొక్క సీక్రెట్ లైఫ్ గురించి మీకు తెలియట్లేదు, ఏం జరుగుతుంది ఏం అనేది. జరుగుతుందో తెలియట్లేదండి. మీరు అడిగినా చెప్పరా? అడిగి వదిలేసాను. అసలు వీళ్ళు ఇంట్లో ఉంటారా, ఎక్కువ శాతం బయటే ఉంటారు? ఎక్కువ శాతం బయటనండి. కాలేజీకి వెళ్ళి కానీ అంత ముందు అయితే గడప దాటేవారు కదండి. స్కూల్కి వెళ్తూ ఇంటికి వచ్చాడు. స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు, ఎవరికి మెసేజ్లు సెల్ పంపిస్తారు? ఫోన్ కొనిచ్చానండి. ఇద్దరికి. ఇద్దరికి కొనిచ్చానండి. ఇప్పుడు అదో మీరు కొనిచ్చిందే వాడుతున్నారా? వాళ్ళ దగ్గర ఇంకేమైనా వాళ్ళ అడ్వాన్స్ దగ్గర ఇప్పుడు నేను వేరే కొనిచ్చినవి కాదండి, వేరే ఫోన్లు కనపడినాయి. అప్పుడు అడిగిన సరే ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు తప్ప వాళ్ళు ఏ రకంగా సంపాదించుకున్నారు, ఎలా ఏ రకంగా వచ్చిందని తెలియదు. వాళ్ళిద్దరు బాగానే జిగిరిగా ఉంటారు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు క్లోజ్ గా. ఇద్దరు ఒకళ్ళు చేసి ఒకళ్ళ పనులు ఇద్దరికి తెలుసు, కానీ నేనే సపరేట్. మీ కష్టపడి పెంచిన తండ్రి మీద మాత్రం ముసిగేశారు, అంతే కదా? మీకేం తెలీదు. నాకేం తెలియదు. నాకు ఎప్పుడు ఎందుకు షోకి తీసుకురా కనకూతులు ఎవరు తీసుకురారండి, రోడ్డు మీద పెట్టుకోం. కానీ ఒక అబ్బాయి చనిపోయాడు వీళ్ళిద్దరి వల్ల. ఎలా ఇంతకాలం ఎప్పుడు చనిపోయి ఎలా చనిపోయాడు? 1 month అయిందండి. ఆ చనిపోయి తెలిసిందండి నాకు. ఇవన్నీ బాగోతాలు? ఒక వీళ్ళ అబ్బాయి మీ వల్లే- పిల్లల వీళ్ళ వల్ల వల్లే suicide అని ఎంక్వైరీలో వచ్చింది. ఏంటండి అసలు ఏం చేశారు ఆ అబ్బాయిని వీళ్ళు? ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అతను ప్రేమించారంట. ఇద్దరు కలిపి అతన్ని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారండి, ఫోటోలు తీసి. ఇద్దరికిద్దరు, ఇద్దరికి అటువైపు నుంచి ఒకరు, ఇటువైపు నుంచి ఒకరు. డబ్బుల గురించి. వీళ్ళకి డబ్బులు ఎలా గురించి. అమ్ముతున్నారు? అది సాధ్యమైనంత వరకు ఇచ్చి
సూసైడ్ చేసుకున్నాడండి అతను. అలాగే అమ్మా మీ వర్షన్ కూడా వింటుండే కానీ ఖచ్చితంగా ఆ అబ్బాయి వీళ్ళిద్దరు వల్లే సూసైడ్ చేసుకున్నారనేది ఎంక్వైరీలో వచ్చిందా? ఎంక్వైరీలు వచ్చిందండి. వచ్చిన తర్వాత లేదమ్మా ఇప్పుడు కూతుళ్ళ గురించి ఎవరు అబద్ధం చెప్పరు. నిజంగా చెప్తున్నారా? అవును, అంటే ట్రాప్ చేశాను నిజంగా నమ్ముతున్నారా మీరు? ఎంక్వైరీలు తేలింది. మీ గురించి మీ ప్రవర్తన కూడా మీ రూమ్ లో నేను చూసినప్పుడు అవి ఉన్నాయి కదా. నేను కళ్ళారా చూసాను. ఎంక్వైరీలో మీ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పారు. మీ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పాడు. మీ ఇద్దరు పేర్లు ఏంటమ్మా? పెద్ద ఎవరు చిన్న ఎవరు? అక్క నువ్వేలే. ఆ అమ్మాయి పేరేంటి, నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నువ్వు పెద్ద. నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? లక్ష్మి రాణి. చెప్పండి, ఏంటి మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు కదా? సార్ నమ్మకండి. నమ్మకూడదు మీ ఏంటమ్మా? గురించి కూడా మాట్లాడదాం, ముందు ఆయన వర్షన్ అవనివ్వండి. చెప్పండి సార్. ఆ ఎంక్వైరీలో తేలిందండి, అందుకని తీసుకొచ్చాను. వాళ్ళ ప్రిన్సిపల్ కూడా కేసు బుక్ అయిందా వీళ్ళ మీద? ఇంకా లేదండి. ఓకే, వాళ్ళు ఆల్రెడీ సూసైడ్ కాబట్టి పెద్దగా మిమ్మల్ని పిలిచి మాట్లాడారు. మిమ్మల్ని పిలిచి మాట్లాడారు. మరి సస్పెండ్ చేయలేదా వీళ్ళిద్దరిని? చేసేకే తెలిసిందన్న. సస్పెండ్ కూడా చేశారా? సస్పెండ్ చేశారు. అది కూడా మరి ఇంటి దగ్గర అడిగారా వీళ్ళని, ఏంటమ్మా ఈ బాగోతాలన్నీ ఏంటి అని? మాకేం తెలియదు అంటున్నారండి. ప్రిన్సిపల్ చెప్పినా కూడా ఇక్కడికి ఎందుకు వీళ్ళ వచ్చారు? ఫ్రెండ్స్ అడిగితే మీ వాళ్ళే చేసిన పనికి బాగోతానికి అతను చనిపోయాడు. అది వీళ్ళు ఇలాగే వదిలేస్తే అతను ఒక్కడితోటే పోదాం. ఇంకా ఎంతమంది మగపిల్లలు ఇదవుతారని భయంతో వచ్చారండి. రూమ్ ఏమైనా సెట్ చేశారా మీరు? ఇంకేమైనా ఉన్నాయా ఏంటా అని ఎతికారా? వీళ్ళ రూమ్ అంతా ఫోటోలు కనపడినాయండి. అది నాకు అంతేగాని తెలియదు. చిట్టీలు కానీ మెసేజ్లు కానీ ఇంకా లెటర్లు కానీ ఫోటో నాకు రాదండి. మెసేజ్ మీ వయసులో మీరు ఏదో బ్లైండ్ గా మీరు ఈ ఎంక్వైరీలు చేయలేరుగా. మెసేజ్ అయితే తెలియదు. సంపాదిస్తారా, పెడతారా, ఎంక్వైరీలు చేసుకుంటూ కూర్చుంటారు. ఒకరే కదా. ఏం పేరమ్మా మీ పేరు? మీ పేరమ్మా? చెప్పండి అమ్మా, ఏంటి మీ నాన్నగారు చెప్పేది? మా నాన్న చెప్పేది ఏది నిజం కాదు సార్. మీ నిజం ఏంటి? మేము కాలేజీకి వెళ్తాం, మా నాన్న చదివించింది కరెక్టే మేడం, కానీ మేము అసలు ఆ అబ్బాయిని డ్రాప్ చేయడం కానీ ఇలాగే అసలు ఏం చేయలేదు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు మీకు తెలుసా? వేరే అమ్మాయి గురించి చేసుకున్నాడు, మా గురించి చేసుకున్నాడు. మా ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? మేమేదో చదవట్లేదు అని చేశారు మేడం తప్ప. కాకపోతే పేరెంట్స్ ని పిలిచి తిడతారమ్మా, సస్పెండ్ చేయరు. మీరు బాగానే చదువుతున్నారని చెప్పారు మీ నాన్నగారు ఇక్కడ. కదా మా అబ్బాయితో ఓకే, ప్రేమ దోమ అనేది పక్కన పెట్టండి. ఆ అబ్బాయితో ఎటువంటి అసోసియేషన్ మీ ఇద్దరికి ఉండేది అసలు? ఫ్రెండ్ లాగా ఉన్నాం సార్ అంతే. ఇద్దరికి కామన్ ఫ్రెండా? అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్, నువ్వు డిగ్రీ అంటున్నారు, లేదంటే అటు నుంచి ఇట్టో మరి నాకు తెలియదు, కానీ ఇద్దరికి కామన్ ఫ్రెండా? ఏమ్మా నువ్వేమంటావమ్మా? ఫ్రెండా? ఇంకా ఫ్రెండ్షిప్ లో ఏమేమి జరిగేవి? అంటే డబ్బులు అంటే ఏమున్నాయి, బయటికి వెళ్ళడం నార్మల్ గా అబ్బాయికి ఆల్రెడీ లవర్ ఉంటే మీతో ఫ్రెండ్షిప్ ఏందమ్మా? నాకు అర్థం కాలే. మీరు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారంట కదా? నేనేం చేయలేదు మేడం, అది ఫేక్. ఇంట్లో ఏదో పౌడర్ దొరికిందంటే ఏంటా పౌడర్? అది మా ఫ్రెండ్స్ బ్యాగ్ లో పెట్టి అట్లా పెట్టి మా బ్యాగ్ లో మిస్టేక్ వచ్చింది మేడం. పెద్ద విలన్స్, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. మీ నాన్న ట్రాప్ చేసి మిమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చేసి. మేడం మా డాడీ చెప్పేది ఒకటి కూడా నిజం లేదు మేడం. కాదు, డ్రగ్స్ యూస్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా మీ దగ్గర? ఆ వైట్ పౌడర్ అంటే డ్రగ్సే కదా, ఇంకేముంటది? అది కెనబిస్ గానే అయి ఉండాలి, లేదంటే కొకేన్ అయి ఉండాలి. అది మాకు తెలియదు సార్, బ్యాగ్ లో మా ఫ్రెండ్స్ పెట్టారు, మేము వైట్ పౌడర్ చూసుకోలేదు సార్. మేము అసలు మా ఫ్రెండ్స్ అలా పెట్టారేమో సార్, మేము చూసుకోలేదు. మీ దాంట్లో పెట్టారా, లేదంటే వాడతారా? మీ ఫ్రెండ్స్ వాడతారా? డ్రగ్ అబ్యూజర్స్ ఉన్నారా మీ ఫ్రెండ్స్ లో? ఒక్కసారి చూసాను సార్, ఇంకంతే. అది మా బ్యాగ్ లో పెట్టిన. మీరు అలాంటి వాళ్ళతో పాటు సాన్నిహిత్యం ఉంది కదమ్మా మీకు, మరి అది జరిగినప్పుడు ఇది జరగలేదని మనం ఎలా అనుకుంటాం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.